ఇప్పుడు వినిపిస్తామనండి. అకృత్యం, యాగాయిత్యం, ఈ దుర్మార్గం ఏం చెప్తుంది? ఎవడింట్లో పని కావాలన్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కప్పం కడితే గానీ పనులు చేసుకుంటాకి లేదు. ఎవరు నువ్వు ఇచ్చావా? ఇవాళ ఏదో గుంటూరులో ఒక సంఘటన జరిగింది. దాన్ని అడ్డం పెట్టుకొని మీరేదో రాజకీయ లబ్ధి పొందాలని చెప్పేసి అని అగో రాష్ట్రంలో ఎక్కడ ఏ పని జరగాలన్నా సరే కప్పం కట్టాల్సిందే అని మాట్లాడుతున్నారు కదా. నీ నియోజకవర్గంలో మీరు ఎంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులకి కప్పం కట్టారు? రాష్ట్ర వ్యాప్తంగా వద్దు, నీ నియోజకవర్గంలోనే. నువ్వు రాజకీయాల్లో లేనట్టు మీ కొడుకున్నాడు కదా, పోనీ పేరుకి నువ్వు మా పోయినసారి ఎన్నికలకే తప్పుకుంటాను అన్నావు. సరే ఏదో వాగుతున్నావు, వాగితే వాగేవలే. కానీ మీ నియోజకవర్గంలో సామాన్య ప్రజలు కావచ్చు, లేదంటే వైసీపీ కార్యకర్తలు కావచ్చు, ఎంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులకి వాళ్ళ ఇళ్లలో పని చేసుకున్నా సరే, వాళ్ళ ఇంటి పని నిమిత్తం ఇంకోటి చేసుకున్నా సరే, ఎంతమందికి కప్పం కట్టారు? వివరాల ఆధారాలతో సహా, ఇదిగో పలానా తెలుగుదేశం పార్టీ నాయకుడు అని చెప్పి ఆధారాలతో సహా చూపించి మాట్లాడాలి. ఒక సంఘటన జరిగింది, దాన్ని ఎవ్వడూ సమర్థించట్లేదు, తప్పనే చెప్తున్నారు. పార్టీలో కొంతమంది ఉంటారు, ఇలాంటి పనికిమాలిన వాళ్ళు ఉంటారు, లేకుంటే ఉండరు. మీ పార్టీలోనే ఉంటారు, తెలుగుదేశం పార్టీలోనే ఉంటారు, జనసేన పార్టీలోనే ఉంటారు, బీజేపీ అన్ని పార్టీల్లోనూ ఉంటారు కొంతమంది. దాన్ని ఎవడో కూడా సమర్థించడు, అలాంటి సంఘటనలు ఎవడో సమర్థించడు. అలాంటి వ్యక్తిని ఎవరు వెనకేసి రారు, కూడా వెనకేసి రారు. ఈయన మాటలు చెప్పే నువ్వు తమ్మినేని సీతారాం కింద స్థాయి నాయకుడు కాదు. తమ్మినేని సీతారాం మాజీ స్పీకర్, మీ పార్టీలో కీలక వ్యక్తి. గత 2-3 రోజుల నుంచి వార్తాపత్రికలో ఫ్రంట్ పేజీల్లో వేస్తున్నారు మనోడు అవినీతి గురించి. దాదాపు 4 కోట్ల రూపాయల భూమిని ఓనర్ బతికుండగానే చనిపోయాడని చెప్పేసి అని సర్టిఫికెట్ ఒకటి సృష్టించి, వారసులుగా నకిలీ వ్యక్తులను సృష్టించి, నకిలీ వారసులు తద్వారా తన కొడుకు పేరున రిజిస్టర్ చేయించుకున్నాడు. దాదాపు 4 కోట్ల రూపాయల భూమి. ఎందుకు మాట్లాడరయ్యా మీరు అధికారంలో ఉండగా 2023లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పేసి మీరు కొత్తగా ఒక యాక్ట్ ఒకటి తీసుకొచ్చారు కదా, ఒక చట్టం తీసుకొచ్చారు కదా. దాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల భూములు దొబ్బేసే కార్యక్రమాలు చేశారు. బయటకు వచ్చింది ఇది కాబట్టి, తమ్మినేని సీతారాం ఒక్కటే బయటకు వచ్చింది కాబట్టి ఇప్పుడు దాని మీదే చర్చ జరుగుతుంది. బయటకు రాని ఎన్ని ఉన్నాయో, ఎంతమంది భూములు నొక్కేశారు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో. మీ నాయకులు మీ హయాంలో ఎంతమంది భూములు నొక్కేశారనేది మీరే చెప్పాలి. మరి దానికి సమాధానం చెప్పచ్చు కదా పేరునని. ఇప్పుడు ఇన్ని విషయాలు మాట్లాడే నువ్వు అసలు దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదండి? ఎందుకు డిబేట్ పెట్టట్లేదు? ఇప్పుడు గుంటూరు సంఘటనకు సంబంధించి క్లియర్గా చెప్తున్నారండి, అలా జరగకూడదు, ఒక మహిళను అలా కొట్టడం తప్పు, చేసినోడు ఏ పార్టీకి సంబంధించినోడే సరే తప్పు అని చెప్పేసి నేను ఖండిస్తూ అతని పైన కేసులు నమోదు చేశారు, అతను అరెస్ట్ చేశారు, అతను లోపలేశారు. పార్టీకి మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి అని కూడా చెప్పారు. పార్టీని సస్పెండ్ చేశారు. మరి అలాంటిది మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాము దాదాపు 4 కోట్ల రూపాయల భూమిని అక్రమంగా, అన్యాయంగా ఆ స్థలానికి సంబంధించి ఓనర్లు బతికుండగానే వాళ్ళని చంపేసి చచ్చిపోయారని చెప్పేసి సర్టిఫికెట్లు తీసుకొచ్చి, అంటే ఏంటి, వ్యవస్థలన్నీ వీళ్ళ చేతిలో ఉన్నాయని కాబట్టి, వాలంటీర్ వ్యవస్థ కావచ్చు, సచివాలయ వ్యవస్థ కావచ్చు, అంతా మెజారిటీ మనోళ్ళే, మనమే ఉన్నాం కాబట్టి మనం ఎన్ని ఫేక్ సర్టిఫికెట్లు క్రియేట్ చేసినా, ఏ భూములు మనం దొబ్బేసినా ఎవడు అడిగేవాడు ఉండడని చెప్పేసి దాదాపు 4 కోట్ల రూపాయల భూమిని కబ్జా చేశాడు. దాన్ని కబ్జా అనాలా లేదంటే ఇంకోటి అనాలా కూడా అర్థం కావట్లేదు. మీరంతా నీతివంతులు కదా, మీరంతా శుద్ధపూసలు కదా, తప్పు అని చెప్పేసి ఖండిస్తారు కదా. అదే పార్టీకి సంబంధించినడైనా సరే మీరంతా వచ్చి తప్పని ఖండించేస్తారు కదా. మరి ఎందుకు మాట్లాడట్లేదంటే 4 రోజులు బట్టి నడుతుందిగా చర్చ. తమ్మినేని సీతారాం ఇష్యూ డైవర్ట్ చేయడానికి, ఈ గుంటూరు ఇష్యూని రాజకీయం చేయడానికి పూనుకున్నారు మీరు, అంటేనే. లేకపోతే మీరు ఆ మహిళ పని మీకు ఏమైనా ప్రేమ, రాజకీయం చేయడం కాకపోతే పేరునని వాళ్ళ గుంటూరు సంఘటన సాకుగా చూపించి ఏదో రాజకీయం చేయాలనుకుంటున్నారు కదా. మరి తమ్మినేని ఇష్యూ కూడా మాట్లాడాలి కదా. గుంటూరు సంఘటన ఎవరైనా సమర్థిస్తే మీరు రాజకీయం చేసినా పర్వాలా. ఇదిగోండి, నిందితుల తరపున వీళ్ళు అండగా నిలబడ్డారు, ప్రభుత్వం వీళ్ళపైన చర్యలు తీసుకోలేదు, అందుకని చెప్పేసి మా తరపున మేము పోరాటం చేస్తాం, వాళ్ళ తరపున వాళ్ళకి అండగా మేము నిలబడతాం అని మాట్లాడినా పర్వాలేదు. మీకంటే ముందే ఘటన జరిగిన తర్వాత వీడియోలు ఎప్పుడైతే బయటకు వచ్చినాయో ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నారు, కేసులు కట్టారు, లోపలేశారు, పార్టీని సస్పెండ్ చేశారు. మీకంటే ముందే ప్రభుత్వం స్పందించింది ఆ ఘటనపై, మీరు లేటుగా స్పందించారు. మరి అలాంటిది ఈ ఇష్యూ కూడా మీద స్పందించాలి కదా. ఆల్రెడీ నడుస్తుంది, విచారణ నడుస్తుంది, కేసులు పెట్టారు, లోపలేశారు, తర్వాత ఏం జరుగుద్ది అనేది కోర్టులు నిర్ణయిస్తాయి. మరి దీని సంగతి ఏంటి? సాక్షిలో కానీ, సాక్షి పేపర్లో కానీ, సాక్షి పత్రికలో కానీ తమ్మినేని సీతారాం గురించి ఎందుకు మాట్లాడట్లేదు? మీరు ఎందుకు తప్పని చెప్పట్లేదు?
మరి దానికి సమాధానం చెప్పాలి కదా. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇంతమంది భూములు నొక్కేశారని ఎవరికి తెలియాలి? బయటకు వచ్చింది ఇదొకటే. ఇలాగా ఫేక్ సర్టిఫికెట్లు సృష్టించి ఎన్ని ఎకరాలు నొక్కేశారో ఎవరికీ తెలియదు కదా. మరి దానికి సమాధానం చెప్పాలి కదా పేరుని నాని. అంటే మనం మాట్లాడితే మేము తప్పుని ఖండించేస్తామండి, అది ఎవరు చేసినా సరే అలాంటి పెద్ద పెద్ద డైలాగులన్నీ కొడతారు కదా. మరి కనీసం దీని మీదైనా ఒక ప్రెస్ మీట్ పెట్టు. తమ్మినేని సీతారాం ఇవాళ పరారీలో ఉన్నాడు, అందుబాటులో లేడు, మాజీ స్పీకర్ ఆయన. వాటి గురించి మాట్లాడరు, వాటి గురించి అసలు మాట్లాడరు కదా. ఇంకొక వారం 10 రోజులైనా సరే తమ్మినేని సీతారాం గురించి మాట్లాడరు. మళ్ళీ ఒక వారం 10 రోజుల తర్వాత ఆ కేసులకు సంబంధించి అన్ని సర్దుమణిగిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వెళ్ళి కౌలించేసుకుంటాడు. అయ్యి భలే చేసావు తమ్మినేని సీతారాం, బాగా నొక్కేసావు, 4 కోట్ల రూపాయల భూమి, ఇంకా ఏమైనా నొక్కేసావా, నాకు ఎందుకు వాటా పంపలేదని చెప్పి కౌలించేసుకుంటారు. మరి చర్యలు తీసుకోవాలి కదా దానిపైన కూడా. నేను ఈ 2 సంఘటనలు పోల్చి చెప్పట్లా. గుంటూరు సంఘటన వేరే, ఈ సంఘటన వేరే, రెండింటిని పోల్చి చెప్పట్లా. మీరు మాట్లాడితే ప్రెస్ మీట్లు పెట్టి లంచగొండి ప్రభుత్వం, లంచాలు ఇవ్వాలి, లేదంటే బెదిరిస్తున్నారు, డబ్బులు ఇవ్వాలని మాట్లాడుతున్నారు కదా. మీ హయాంలో జరిగిన అవినీతి గురించి కూడా మాట్లాడాలి కదా. ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయాలి కదా చేరేమలాగా. నువ్వు మాట్లాడితే ప్రతి దాని మీద ప్రెస్ మీట్లు పెట్టి, డిబేట్లు పెట్టి ప్రభుత్వాన్ని ఏదో రకంగా విమర్శించాలనే ప్రయత్నాలు చేసే మీరు సొంత నాయకుల గురించి ఎందుకు మాట్లాడరండి? ముందు సొంత నాయకుల గురించి మాట్లాడి తమ్మినేని సీతారాం పైన మీరు తీసుకున్న చర్యలు ఏంటో ప్రజలకు చెప్పి ఆ తర్వాత మీరు ఇక్కడికి వచ్చి నీతులు చెప్పండి. మీరు నీతులు చెప్తే వినడానికి రాష్ట్ర ప్రజలు ఏం పెచ్చోళ్ళు ఏమీ కాదు. ఎవరికండి మీరు చెప్పే నీతులు? ఇవాళ ఏదో మహిళల పైన మీకు ఏదో ప్రేమ ఉన్నట్టు ఇక్కడికి వచ్చి శుద్ధపూస మాటలు మాట్లాడుతున్నారు కదండి మీరు. రీసెంట్గా ఒంగోలులో రాజశేఖర రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా ఒంగోలు పార్టీ ఆఫీసులో ఒక దళిత మహిళని మీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు చెంప మీద కొట్టుకుంటూ జుట్టు పట్టుకొని కిందకి లాక్కెళ్ళారు. ఏం చర్యలు తీసుకున్నారండి మీ పార్టీ తరఫు నుంచి? ఆవిడ మహిళే కదా, ఆవిడ మహిళ కదండి, ఆవిడని కొట్టడం తప్ప కదా. మరి మీ పార్టీ తరఫు నుంచి ఏం చర్యలు తీసుకున్నారు? మీ పార్టీ తరఫు నుంచి మీరు తీసుకున్న చర్యలు ఏంటండి? సస్పెండ్ చేశారా? దానికి సమాధానం చెప్పాలి కదా. మరి దళిత మహిళకి మీరు ఎందుకు న్యాయం చేయలేకపోయారండి? ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టలేదండి? ప్రెస్ మీట్లు పెట్టొద్దు, కొన్ని చర్యలు తీసుకున్నట్టుగానే చెప్పాలి కదా. ఇగో పలానా నాయకుడు పలానా మహిళ పైన దాడి చేశాడండి, మేము అలాంటి దాడులు మేము సహించం, మేము తప్పి ఎవరు చేసినా తప్పే, మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం, అతని పార్టీని సస్పెండ్ చేస్తున్నాం అని చెప్పేసి ఎందుకు చెప్పలేకపోయారు? మీకు మహిళల పైన ప్రేమ కదా. ఇవాళ గుంటూరు సంఘటన కేవలం మీరు రాజకీయంగా వాడుకుంటున్నారు అంతే, అంతేగాని మీకు నిజంగా ప్రేమ కాదు, తొక్క కాదు. ఆ మహిళ పట్ల మీకు ఏదో ఆ మహిళకు న్యాయం చేయాలనో లేదంటే ఆ మహిళకి అండగా నిలబడాలనో మీ ఉద్దేశం కాదు. ప్రతి అంశాన్ని రాజకీయం చేసి రాజకీయ రంగు పులిమేసి ఏదో రకంగా ఓట్లది అందుకోవాలి మనం. మీ పోరాటాలన్నీ ఓట్ల కోసం. బాధిత మహిళ పైన మీకేమైనా ప్రేమ ఉన్నట్ట? వాళ్ళకి అండగా నిలబడ్డానిక? లేదు. ప్రభుత్వం చర్యలు తీసుకున్న తర్వాత కూడా అక్కడికి వెళ్ళి మీరు రాజకీయం చేస్తున్నారంటే అసలు మీ డిమాండ్లు ఏంటో చెప్పాలి కదా. చెప్పద్దా? ఏముండదు. అక్కడికి వెళ్ళి అలా జరిగింది ఎలా జరిగింది అనడం, తెలుగుదేశం పార్టీనో ప్రభుత్వం పైన ఒక 4 విమర్శలు చేయడం, మళ్ళీ వచ్చాడు, మళ్ళీ ఇంకొకరు వెళ్ళడం, మళ్ళీ సేమ్ స్క్రిప్ట్. ఒక డిమాండ్ అంటే ఉండాలి కదా, ఇలా చెయ్యాలి అని చెప్పేసి. అది లేదు. ఎందుకంటే అంతకంటే ముందే ప్రభుత్వం వాళ్ళ పైన చర్యలు తీసుకుంది కాబట్టి మనం అక్కడికి వెళ్ళి పనికిమాల రాజకీయాలు చేయాలి. ఇంకెక్కడైనా సరే ఇలాంటి పనికిమాల రాజకీయాలు కట్టిపెట్టేస్తే బాగుంటుంది. చూడడానికి ఎబ్బెట్టిగా ఉంది పేరునని, పనికొచ్చే అంశాలు బోల్డ్ ఉన్నాయి రాష్ట్రంలో, వాటి గురించి మాట్లాడండి. అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడమనండి, అసెంబ్లీలో పోరాటాలు చేయమనండి. అవన్నీ వదిలేశారు. ఒక సంఘటన జరగగానే దాని ఒక 10 రోజులు. ఇప్పుడు గాదే సాయికృష్ణ సంఘటన జరిగింది, అదొక 10 రోజులు. విశాఖపట్నంలో బోటు ప్రమాదం, అదొక 10 రోజులు. అంతకుముందు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ప్రమాదం జరిగి ఒక 8 మంది 9 మంది చనిపోయారు, అదొక 10 రోజులు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా ఎవరైనా చనిపోతేనే మీరు రాజకీయాలు చేస్తారా? లేదంటే ఏమైనా సంఘటనలు ఏదైనా జరిగితేనే రాజకీయాలు చేస్తారా? లేదంటే మన రాజకీయాలు మనం చేయలేమా? ఇంక ఈ శవ రాజకీయాలు ఏదైనా ఇలాంటి సంఘటనలు జరిగితేనో వాటి మీద పట్టుకొని ఇంకా రోజుల తరబడి డిబేట్లు పెట్టి వాటినే చర్చిస్తూ కూర్చుంటే ఒక పక్క ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, మన రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు, వీటి గురించి ఎవరు చర్చిస్తారండి? అవేం అవసరం లేదా? ఇంకా ఎంతసేపు ఇవి సరిపోతాయి, వీటిని ముందెట్టుకుని మనం రాజకీయాలు చేసేద్దాం ఇక్కడ. కనీసం మాజీ మంత్రి మీకన్నా సిగ్గుండాలి మనం దేని గురించి మాట్లాడుతున్నాం అనేది.
పైగా వెనకాల ఒక టీవీ పెట్టేసి ఆ టీవీలో వీడియోలు చూపించేస్తున్నాడు. లాస్ట్ టైం కొంతమంది వైసీపీ వాళ్ళు ఒక మున్సిపాలిటీ ప్లాన్ వేసేసారు. చెత్త ప్లాన్ అనమాట. అదేంటంటే ఆ, ఎవరో డబ్బులు ఇవ్వాలట. సరే వాళ్ళకి గొడవలు ఉన్నాయి. మీరు సిటీ కట్టేసినట్టు నేను కట్టేస్తాను, నేను వీడియో తీస్తాను, ఇది సోషల్ మీడియాలో వైరల్ అయిపోద్ది, ఏదో ఒకటి చేసేద్దాం అని చెప్పేసి ప్రీ ప్లాన్గా పక్కాగా చేసేసారు. ఆ వీడియోలు చూపించేస్తున్నాడు ఈ పనుడు ఇక్కడ. అంటే నేను ప్లే చేసి వినిపించవచ్చు, కానీ చాలా దరిద్రంగా ఉంటుంది పేరు నాని. ఎక్కడైనా సరే మీరు ప్రభుత్వం పని